తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. తెలుగుదేశం పార్టీ జాబితా ప్రకటించిన తర్వాత విజయవాడకు సంబంధించినటువంటి వైసీపీ నాయకులు ఎవరైతే రాజీనామా చేశారో బొప్పన బాబుకుమార్ గారు పార్టీలో చేరారు. పార్టీలో చేరిన నేపథ్యంలో అసలు ఆయన అభిప్రాయం చేరబోతున్నారు. మీ అభిప్రాయం చెప్పండి. నేను ఒక ముఖ్యపట్నం అని దాన్ని తీసేసి 3 ముఖ్యపట్నాలని అవి చేయకపోవటం వల్లనే నేను పార్టీని విభేదించి నేను పార్టీ మారాను. ఆ పార్టీ మారిన క్రమంలో తెలుగుదేశం పార్టీ గెలుపుకి నా వంతు కృషిగా అందరికీ మొబలైజ్ చేస్తూ అందరూ కూడా పార్టీలో చేరేట్టు నేను, సారథి గారు, అట్లాగే ఖమ్మ కార్పొరేషన్ చైర్మన్ బుడ్డి గారు, గండిగొండ నాని గారు, మళ్ళీ అట్లాగే సతీష్ మా వైసీపీ కంకిపాడు ఎంపీపీ మేము అందరం నిర్ణయం తీసుకొని ముఖ్యపట్నం లేకపోవడం వల్ల ఈ ప్రాంతం అంతా నష్టపోతున్నామని చెప్పి మేమందరం కూడా నిర్ణయం తీసుకొని ఈ పార్టీలో చేరటం జరిగింది. మేమందరం అయితే సారథి గారికి నూజివీడు టికెట్ ఇచ్చారు. అట్లాగే అందరితో పాటు ఇప్పుడు ఇక్కడ రామ్మోహన్ గారు కానీ, చిన్ని గారు కానీ, బోండా ఉమా గారు కానీ, మొత్తం అందరూ వంగవీటి రాధా గారు కానీ అందరినీ ఫాలో అవుతూ మేము పార్టీకి మా వంతు కృషి మేము చేస్తామని తెలియజేస్తాం. ఇది వారి అభిప్రాయం. తెలుగుదేశం పార్టీలో తాము పార్టీకి సంబంధించినటువంటి బలోపేతానికి కృషి చేస్తామని చెప్పేసి బొప్పన బాబుకుమార్ గారు అయితే స్పష్టం చేశారు.